నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం భారతదేశపు గొప్ప ఇతిహాసాల్లో ఒక్కటైన మహాభారతం గురించి తెలుసుకుందాం. మహాభారతం అంటే పెద్ద భారత వంశ చరిత్ర. ఇది మహర్షి వేదవ్యాసుడు రచించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాస గ్రంథం. మొత్తం 18 పర్వాలు, ఒక 20,000 శ్లోకలతో ఈ మహాగ్రంథముంది. ఈ కథలో ధర్మం అధర్మం మధ్య యుద్ధం, కుల సంబంధాల మధ్య భేదాలు, ప్రేమ, మోసం, క్రోధం, మిత్రత్వం, రాజకీయం అన్నీ కనిపిస్తాయి. ఇది మనకు జీవితంలో ధర్మాన్ని ఎలా పాటించాలి, నీతిని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను నేర్పుతుంది. కథ మొదలు అవుతుంది హస్తినాపురం అనే రాజధానిలో. అక్కడే పాండవులు, కౌరవులు పెరుగుతారు. వారి మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం ఈ ఇతిహాసానికి ప్రాణం లాంటిది. భగవద్గీత కూడా మహాభారతంలో భాగమే. శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన జీవన మార్గదర్శక వాక్యాలు ఈ గ్రంథాన్ని ఇంకా మహత్తరంగా మారుస్తాయి. మహాభారతంలో ఉన్న ప్రతి ఘట్టం, ప్రతి పాత్ర మన జీవితానికి పాఠాలు నేర్పుతుంది. ఇది కేవలం కథ కాదు, ఇది జీవితం. ఈ మహాకావ్యం మనకెంత పాతది అయినా ప్రతి తరానికి ఇది కొత్తగా, ఉత్తమంగా మారుతుంది. ఇది కేవలం యుద్ధాల కథ కాదు, మనసుల మధ్య జరిగే పోరాటానికి దర్పణం. పాండవుల విజయంలో మనకు ధర్మనిష్ఠ కనిపిస్తుంది. శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంలో మనకు జీవనదారిలో వెలుగు కనిపిస్తుంది. మరి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ మహద్గాథలోకి అడుగుపెట్టి ప్రతి పాత్ర వెనుక దాగి ఉన్న తత్వాన్ని తెలుసుకోవడానికి, ప్రతి సంభాషణలో నిగూఢమైన ధర్మాన్ని గ్రహించడానికి? అయితే ఈ రోజునుంచి మనం ప్రారంభిద్దాం ఇక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, మహాభారతంలోని నిజమైన అర్థాన్ని తెలుసుకునే ప్రయాణాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ లైక్ దిస్. జై శ్రీకృష్ణ. రాధే రాధే.